విశాఖ జిల్లాకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుండి అందిస్తారు. ఓవర్ టు యు నాయుడు. ఎన్నికల పూర్తయిన తర్వాత ఈవీఎంలు అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా వాటిని స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం వీటిని భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంత భద్రత ఏర్పాటు చేశారో. నిన్నటి వరకు కేవలం 3 అంచెల భద్రత మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 అంచెల భద్రతని ఈ రోజు నుంచి ఏర్పాటు చేశారు. నో ఫ్లై జోన్ గా కూడా ఈ ప్రాంతాన్ని ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ గా ఎలాంటి డ్రోన్ కెమెరాస్ కానీ ఇవి కానీ సాధారణ ప్రజలు అనుమతి లేకుండా రాకూడదని చెప్పి పెట్టారు. ఇప్పుడు మనం చూడొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్స్ లోపల ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ సాధారణంగా ఒక ఎస్పీ స్థాయి అధికారిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నియమించారు. ఫస్ట్ లేయర్ ఇది ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే ఇది ఒక ఫస్ట్ లేయర్. ఈ లేయర్లో అంటే నార్మల్గా తిరిగేటువంటి మొబైల్ వెహికల్ తిరిగేటువంటి వెహికల్ కాకుండా ఇక్కడ ఇది సెకండ్ లేయర్ కింద వస్తుంది. ఈ రోజు నుంచి చూస్తే ఇక్కడ ఒక సెకండ్ లేయర్ ఉంటుంది. దీని తర్వాత ఆల్రెడీ ఏఆర్ సంబంధించినటువంటి టీం అంతా కూడా లోపల ఉంటుంది. దాని తర్వాత ఆ లోపల పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటాయి. ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళే ఉంటారు. సో ఎవరు వెళ్ళాలన్నా ఈ 3 అంచెల భద్రతని దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా 300 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, వాళ్ళ వివరాలను వీటన్నింటినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రధాన ఎన్నికల అధికారి కావచ్చు, ఇక్కడికి ఎవరైనా నగర పోలీస్ కమిషనర్ కావచ్చు, ఎవరైనా ఒక్కసారి లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నోట్ చేసి సైన్ చేసి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే లోపలంతా కూడా కంప్లీట్ గా ఏదైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ చుట్టూ లోపల బయట పూర్తి స్థాయిలో సీసీ కెమెరాని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటు నిరంతరం భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ 7 నియోజకవర్గాలకు చెందినటువంటి ఈవీఎంస్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. యూనివర్సిటీలో ఉన్నటువంటి మన వెనక్కి కనిపిస్తున్న వాటిలో 2, అలాగే ముందున ఒక 4, వీటిలో మరొక బ్లాక్లో 1, మొత్తం 7 సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇక్కడే భద్రపరచడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సీల్ చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారా, సిబ్బంది పనిచేస్తున్నారా, ఈ విషయాన్ని ప్రత్యేకంగా టీమ్స్గా ఏర్పాటు చేసినటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సో ప్రతిరోజు కూడా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం ఇక్కడికి వచ్చి సో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈవీఎంలు భద్రపరిచినటువంటి ప్రాంతాలని పూర్తి స్థాయిలో పోలీస్ దయకన్ను నీడలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. విశాఖ నగరంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా డ్రోన్స్ కానీ ఇవి కానీ ఫ్లై చేయకూడదని నిర్ణయించారు. దీన్ని రెడ్ జోన్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కనిపిస్తున్న దాంట్లో ఇది 3వ లేయర్. సో ఈ లోపల ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వెనక్కి ఇంకొక 2 లేయర్లు ఉన్నాయి. సో ఎవరు వెళ్ళాలన్నా ఇవన్నీ ఇక్కడి నుంచి ఇవన్నీ చెక్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలు కానీ అనుమతి లేని కానీ ఇక్కడికి ఎవరైనా ప్రవేశించిన చేసినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా పోలీసు జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో నాయుడు, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర.